బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు ప్రారంభమైంది. 3 పంప్ హౌస్లను 3 నేతలు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి రెండో పంప్ హౌస్ ప్రారంభించారు. మొదటి పంప్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మూడో పంప్ హౌస్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల దశాబ్దాల కళ సీతారామ ప్రాజెక్టుతో తీరింది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కే నేలకు గోదావరి తల్లి కూడా జతకానుంది. సాగర్ కెనాల్ చివరి ఆయకట్టులో సిరుల పంట పండించబోతోంది సీతారామ ఎత్తిపోతల పథకం. మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా సీతారామ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశారు. ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సీతారామ ఎత్తిపోతలతో నీరందనుంది. సీతారామ ఎత్తిపోతల పథకంలోని 3వ పంప్ హౌస్ ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురంలో 3వ పంప్ హౌస్ ను నిర్మించారు. ఇక్కడే ప్రత్యేక పూజలు చేసి స్విచ్ ఆన్ చేసి మోటార్లను ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి పంప్ హౌస్ ను ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర సీతారామ పంప్ హౌస్ 1 ను నిర్మించారు. పంప్ హౌస్ దగ్గర ప్రత్యేక పూజలు చేసి మోటార్లు ఆన్ చేశారు. మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం చేరుకున్నారు. అక్కడ సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టును ప్రారంభించేందుకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 3 పంప్ హౌస్లను 3 నేతలు ప్రారంభిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రెండో పంప్ హౌస్ ప్రారంభించేందుకు వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాము. మొదటి పంప్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి, మూడో పంప్ హౌస్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభించారు. అక్కడున్న దృశ్యాలు చూడొచ్చు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేద మంత్రోచ్చరణల మధ్య రెండో పంప్ హౌస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల దశాబ్దాల కళ సీతారామ ప్రాజెక్టుతో నెరవేరబోతోంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కే నేలకు గోదావరి తల్లి కూడా జత కాబోతోంది. ఓపెన్ చేసిన తర్వాత వాటర్ ఇలా నురగలుగక్కుతూ కిందకి జాలువారుతుందో మనం చూడొచ్చు. పూసుగూడెం, భద్రాద్రి కొత్తగూడెం నుంచి మనం లైవ్ చూస్తూ ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి రెండో పంప్ హౌస్ ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన తర్వాత నీళ్లు కిందకి వస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. వేద మంత్రోచ్చరణల మధ్య సీఎం రేవంత్ రెడ్డి రెండో పంప్ హౌస్ ను ప్రారంభిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఖమ్మం జిల్లా పూసుగూడెం, భద్రాద్రి కొత్తగూడెం నుంచి మనం లైవ్ చూస్తూ ఉన్నాము. 3 పంప్ హౌస్లను కూడా 3 నేతలు ప్రారంభించారు. స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూడొచ్చు. ఖమ్మం జిల్లా వాసుల
కళ నేటితో నెరవేరబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రెండో పంప్ హౌస్ ప్రారంభం జరిగింది. మొదటి పంప్ హౌస్ ను, మూడో పంప్ హౌస్ ను కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఇతర నేతలు కూడా భట్టి విక్రమార్క ప్రారంభించిన దృశ్యాలు చూశాము. సీతారామ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రిని మనం చూడొచ్చు. మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా సీతారామ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశారు. ఎప్పుడెప్పుడు ప్రారంభం జరుపుకుంటుందా ఈ ప్రాజెక్టు పంప్ హౌస్లు, ఎప్పుడెప్పుడు తమ పొలాలకు నీరందుతాయా అని ఎన్నో ఏళ్ల నుంచి ఖమ్మం జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు. వాళ్ల కళ నేటితో నెరవేరింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా ఈ సీతారామ ప్రాజెక్టు రెండవ పంప్ హౌస్ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. చూడొచ్చు, నీళ్లలోకి పువ్వులు చల్లుతూ అక్కడ ఒక శుభకార్యంగా వేద మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు.